హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈరోజు నేను రొట్టెల కట్లెట్ చేయబోతున్నాను. మన ఇంట్లో ఇలా రొట్టెలు మిగిలిపోయింటాయి, ఇలా గట్టిగా అయిపోయింటాయి. దాంతో నేను కట్లెట్ చేస్తాను. ఇలా రొట్టెలు గట్టిగా అయిపోయింటాయి కదా, ఇవి ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. హాయ్ ఫ్రెండ్స్, రొట్టెల కట్లెట్ చేస్తున్నాను. ముందుగా గిన్నె పెట్టి ఇలా ఆయిల్ ఒక 2-3 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. వేసిన తర్వాత ఆనియన్స్ వేయాలి. ఆనియన్స్ కొద్దిగా బ్రౌనిష్ కలర్ రావాలి. కొద్దిగా సాల్ట్ వేయాలి. మరి ఎక్కువ బ్రౌనిష్ లేకుండా లైట్గా సాల్ట్ వేసాను కదా, కొద్దిగా కలర్ చేంజ్ అవుతుంది. మరి ఎక్కువ కాకుండా. తర్వాత టమాటోస్ కొద్దిసేపు వేగాలి, 2 మినిట్స్. తర్వాత పచ్చి బఠానీ 15 మినిట్స్ అయింది. బఠానీ బాగా మెత్తబడింది. ఇలా మెత్తబడిన తర్వాత పచ్చిమిరపకాయ కొత్తిమీర వేయాలి. కొంచెం చింతపండు వేయాలి. గరం మసాలా, కొద్దిగా పానీపూరి మసాలా, కొద్దిగా చాట్ మసాలా, కొద్దిగా ధనియా పొడి, 1 స్పూను కారం పొడి. మొత్తం అంతా ఇలా పనియాలి. ఇలా రొట్టెలు పీసులు చేసినవి ఇలా వేయాలి. మొత్తం ఇలా మిక్స్ మొత్తం ఇలా ఒక 15 మినిట్స్ ఉడకపెట్టాలి. ఇలా కలేస్తూ ఉండాలి. 15 మినిట్స్ ఇలా దగ్గరకు వస్తుంది. చిక్కబడేంత వరకు ఇలా కలేస్తూ ఉండాలి. మాడిపోకుండా చూసుకోవాలి. ఇలా చిక్కబడాలి. ఇలా చిక్కబడిన తర్వాత చూడండి, ఇలా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఫ్రెండ్స్, కట్లెట్ రెడీ అయింది. మనం దీన్ని గార్నిష్ చేసుకుందాం. ఇలా ఒక కప్పులో తీసేసుకోవాలి. ఆనియన్స్ వేసుకోవాలి, కొత్తిమీర వేసుకోవాలి, అలాగే కొంచెం పెరుగు. ఆప్షన్స్ మీ ఇష్టం. తినేవాళ్ళు పెరుగు తినేవాళ్ళు వేసుకోవచ్చు, లేకుంటే లేదు. తర్వాత కొద్దిగా మిక్చర్ వేసుకోవాలి. అంతే, కట్లెట్ రెడీ.